నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ననావత్ భూపాల్ నాయక్. నిజంగా ఈ పేరు ఏంటంటే యావత్ తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా మొత్తం భారతదేశంలో ఎన్నో స్టేట్లలో ఒక స్కామ్ చేశాడనమాట. లాస్ట్ టైం మనం చూసాం మధు నాయక్. సేమ్ అతనికి సంబంధించిన స్కామ్ లాంటిదే అని అంటున్నారు. కానీ అతనికి ఇతనికి కూడా సంబంధం ఉందని కూడా అంటున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ఒక మధు నాయక్ని కదిలిస్తే చాలామంది బయటకు వచ్చారనమాట. సెలబ్రిటీస్ పేర్లు వచ్చినాయి, లేకపోతే మధు నాయక్ వెనుకున్న కొంతమంది పేర్లు వచ్చినాయి, అన్ని చూస్తూనే ఉన్నాం. అది దాదాపు 500 కోట్లు స్కామ్. అదేవిధంగా ఈరోజు చూస్తే 800 నుంచి 1000 కోట్లు స్కామ్ చేశారనమాట. 800 నుంచి 1000 కోట్ల స్కామ్ అంటే కిసాన్ పరివార్ అని పెట్టారు, ఇంకొక కంపెనీ పేరు కూడా పెట్టారనమాట. సో ఈ 2 కంపెనీలు పెట్టి ఆల్మోస్ట్ 1000 కోట్లు ఎంతోమంది దగ్గర నుంచి వడ్డీకి, అంటే లక్షకి 4 రూపాయలు వడ్డీ ఇస్తామని చెప్పేసి చాలామందిని మోసం చేయటమే కాకుండా ఎక్కడో గుజరాత్ లాంటి స్టేట్లలో కేసులు పెడితే కానీ తెలిసిందనమాట అతని మీద ఇన్ని కేసులు పెట్టారు. అతను ఈరోజు అరెస్ట్ అవ్వటమే కాకుండా ఇక్కడ ఉన్న తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఎంతోమంది బయటకు వచ్చి అతని మీద కేసులు పెట్టడం జరిగింది. సో ఆ కేసులు పెట్టిన తర్వాత ఇప్పుడు మనకేమర్థం అవుతుందంటే ఓవరాల్గా సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు కంపెనీ పెట్టాడు, కంపెనీ పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు వసూలు చేశాడు, ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి అనమాట. సో ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో పాటు మాట్లాడటానికి కాంగ్రెస్ లీడర్ సంధ్యా రెడ్డి గారు. సంధ్య గారు, ఒక కేసు ఫుల్గా వైరల్ అవుతుంది, మీరు చూశారు. ఎంతో మంది దగ్గర కొన్ని 100 కోట్లు కలెక్ట్ చేసి వాళ్ళకి వడ్డీ ఇస్తామని చెప్పేసి కిసాన్ పరివార్ అని చెప్పి అండ్ ఇంకొక కంపెనీ పేరు కూడా పెట్టి ఏదో బజార్ అని చెప్పేసి ఏదో ఇంకొక బజార్ పెట్టి మొత్తాన్ని ఈరోజు బజార్న పడేశారనమాట. భూపాల్ నాయక్ అతను కూడా మహబూబ్ నగర్కి చెందిన వ్యక్తి. మీరు చూస్తే ఓవరాల్గా లాస్ట్ టైం మధు నాయక్ కేసు మీరు అందరూ కూడా మాట్లాడారు, అండ్ తర్వాత ఈ కేసు ఓవరాల్గా ఏమనిపించింది? రెండింటికి కనెక్టింగ్ ఉందని వినిపడుతుంది అన్ని చోట్ల. ఏం చెప్తారు మీరు? అంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. అంటే ఇంకా వివరాలు లోతుగా నేను కూడా సెర్చ్ చేస్తున్నాను. అంటే సేమ్ అంటే వీళ్ళేమో చదువుకున్న వాళ్ళు, వాళ్ళేమో చదువుకోని వాళ్ళు. చదువుకున్న వాళ్ళు కూడా ఈ రోజు డబ్బుల కంటే అత్యాశ అనమాట. అంటే వడ్డీ 4 రూపాయలు వడ్డీ వస్తుంది అని చెప్పి వీళ్ళ మీద మనము మాట్లాడినా కూడా వాళ్ళకి తెలియదు సార్. వీళ్ళకి ఇంతగానో చదువుకున్న వాళ్ళు కూడా మోసం చేసేవాడు ప్రతి దగ్గర ఉంటారు రోషన్ గారు. ఎందుకు ఇట్లా వీళ్ళు అత్యాశకు పోతున్నారు? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు లక్షలు పెట్టేస్తున్నారు. అంటే సింపుల్ గా ఎట్లు ఇస్తారండి నాకు అర్థం కాదు. వాడు మోసం చేసేటోళ్ళు వస్తూనే ఉన్నారు, రెగ్యులర్ గా చూస్తున్నాము. దీని వెనక పెద్ద ముఠానే ఉంటదండి. ఒక్కరితో అయ్యేదైతే కాదండి. కానీ ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే పెద్దగా స్కాములు చేసినా కూడా, మర్డర్లు చేసినా కూడా, మానభంగాలు చేసినా కూడా మన దగ్గర భారతదేశంలో చట్టాలు కరెక్ట్ గా లేవు. అది దాన్ని ఆసరాగా చేసుకొని ప్రతి ఒక్కడు దొరికినవాడంతా దోసుకుంటున్నాడు. ఇంత దోసుకుంటున్నా సుమన్ టీవీ ఇంత ప్రతి నిత్యం ప్రతి విషయంలో స్పందించి చాలా, మీ ఒక్క ఛానల్ కదండి, దాదాపుగా 100 ఛానల్స్ ఉంటాయి మీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లాగా అన్ని ఉన్నాయి కదా. అన్ని విసికినా కూడా, అన్ని చూస్తున్నా కూడా ఈ జనాలు ఎందుకు మారట్లేదండి? జనాలు ఎందుకు మారట్లేదు? మొన్నటి వరకు మంగ్లీ గారు కేసులో చూసాం మనము, బాధితులను చూస్తే ఓ వైపు బాధ అనిపిస్తుంది. ఈ రోజు మీరు సామాజిక బాధ్యతతో మీరు స్పందిస్తున్నారు ప్రతి విషయంలో, కానీ మీ మీద కూడా ట్రోల్ చేయడము. మంగ్లీ కేసు ఏమైందంటే మన చేతిలో ఉంటుందా సార్? చట్టాన్ని మనకు తీసుకోలేం కదా. బాధ్యతలకు చెప్తూనే ఉన్నాము, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా. అధిక వడ్డీ 4 రూపాయలు ఇస్తామంటే వీళ్ళు షేర్స్ బజార్ అని పెట్టారు, మొత్తాన్ని బజార్ను పడేశారు, బజార్లో పడేస్తున్నారు. మీరు చూడండి, రోజుకొక స్కామ్ ఇట్లాంటివి జరుగుతూనే ఉండే. వాడు మంచి తెలివితోని ఇప్పుడు వీళ్ళందరూ నాకు తెలిసి ఇందులో లబోదిబ్బం అంటున్నారు. అందరికి చూస్తే బాధ వేస్తారు, అంతకు మించి ఏం చేయలేమండి. వాళ్ళకి తెలియదా 4 రూపాయల మిత్తి ఎలా వస్తుంది సార్? ఎందుకు ఇస్తాడు వాడు ఇంట్లో? వాడు కానీ ఈ వ్యక్తి లాస్ట్ టైం మీ పార్టీ నుంచి ఎమ్మెల్యే సీట్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు, పార్టీ ఇవ్వడానికి సిద్ధపడింది అని కూడా బయట వినపడుతుంది. నిజమేనా అది మీ పార్టీకి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం రోషన్ గారు. చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు, టికెట్ అడుగుతారు, లేకపోతే నేను ఎమ్మెల్యే కావాలనుకుంటారు. కానీ ఇలాంటి చెత్త వాళ్ళకి మాత్రం పార్టీ ఎప్పుడు కూడా సహకరించదండి. ఇట్లా జనాలను మోసం చేయాలి, ఎమ్మెల్యేని అయిపోవాలి. అందుకని ఇక్కడ ప్రజలు అలర్ట్ అయి ఉండాలి. మనం ఎంత చెప్పినా, మనం ఏం చేసినా మీరు, ఎందుకంటే ప్రతి విషయంలో స్పందిస్తున్నారండి. అసలు ఏ ఛానల్ వాళ్ళు కూడా స్పందించలేదు. నిన్న ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది చూసాం, కానీ ఇంత అవేర్నెస్ తీసుకొస్తున్నారు, చాలా బాగా స్పందిస్తారు.
కాబట్టి ఇంత స్పందన చూస్తున్న ఈ జనాలు ఎందుకు మారరు అనేది నాకు ఒకటి అనిపిస్తుంది. ఇంకోటండి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి స్కామ్ చేసిన వాళ్ళని ఇమీడియట్ గా అరెస్టులు ఉండవు వీళ్ళకి. అవును, ఇది మా పని కాదండి, మాదేముంటది, మేము కేసు రాస్తాము, కోర్టు సబ్మిట్ చేసి ఆ కోర్టు వచ్చేది ఎప్పుడు, సచ్చేది ఎప్పుడు, వీళ్ళకి న్యాయం జరిగేది ఎప్పుడు అండి. కానీ ఇతను చూస్తే ఇతను బర్త్డేలకి లేకపోతే ఏదైనా కార్యక్రమాలు అప్పుడు ఏం చేశాడంటే అంటే ఆ ఏరియాలకు సంబంధించిన వాళ్ళకి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు ఫ్రీగా ఇచ్చేసాడు యూత్ కి. సైకిల్స్ గాని అంటుంది, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు. అబ్బో, రాయల్ ఎన్ఫీల్డ్ అంటే 2 lakhs ఉంటది ఒకటి. అవును, అదే మరి రాజన సొమ్ము రాళ్ళపాలు, ఈడేమైనా సంపాదించిన డబ్బులు అయ్యి మంది దగ్గర ఎత్తుకొచ్చిన పైసలేనాయి. అదే మరి అదే ఇప్పుడు అది కూడా ఒక టాలెంట్ అండి బాబు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఇస్తుంది, అది అంత పెద్ద వెహికల్ ఇస్తున్నాడంటే అసలు అమ్మో, మన మామూలుగా కష్టపడి సంపాదించుకున్న వాళ్ళకి వస్తుందండి. ఒక స్కూటీ కొందామంట, పిల్లలకు సైకిల్ కొనిద్దామంటేనే ఇబ్బందికరంగా ఉంది. వాడు మందిని ముంచాడు, ఎక్కడనే మందిని ముంచాడు, కంపెనీలు పెడతాడు. అందుకే మనం అనేది ఏంటంటే అండి, చట్టాలు మారవు, ఇలాంటి వాళ్ళని మనము మార్చలేము, కానీ మనమే మారాలి అనేది నా ఆరోపణ. కానీ కాదండి, ఇంతమంది స్కామ్లు అనేది ఇంత ఈజీగా చేసేస్తున్నారు, కానీ పెద్ద పెద్ద తలకాయల సపోర్ట్ లేనిది చాలా కష్టం ఇలాంటిది. అంటే రేపొద్దున వాడికి డెఫినెట్గా భయం, ఏ మనిషికైనా ఒక భయం ఉంటుంది. ఇది రేపు బయటపడితే డెఫినెట్గా నేను కటకటాలు వెనుకుంటాను, నేను సంపాదించిందో నేను దోచుకుందో ఎంజాయ్ చేయలేను అని కూడా తెలుసు. అంటే ఎన్ని సంవత్సరాలు అంటామో తెలియదు. అంటే వాళ్ళు ఒక క్లియర్ కట్గా పెద్ద తలకాయల సపోర్ట్తోనే ఇలాంటి స్కామ్లు చేయడం స్టార్ట్ చేస్తున్నారు. షేర్స్ బజార్ అని, కిషాన్ పరివార్ అని, లేకపోతే మొన్న ఒక స్కామ్ మనం చూసాము. ఇవన్నీ ఏంటంటే ఎవరినన్నా కదిలిచ్చు. ఇనిషియల్గా వాళ్ళకి ఒక ఆపద వస్తుంది అంటే మాకు ఆ పొలిటీషియన్ సపోర్ట్ ఉంది, ఈ మినిస్టర్ సపోర్ట్ ఉంది, వాళ్ళ సపోర్ట్ ఉంది, వీళ్ళ సపోర్ట్ ఉంది, మాకేం కాదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి విక్టిమ్స్ని భయపిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం మేబీ అది బయటపడి వాళ్ళ కటకటాల వెనక్కి వెళ్ళినా కానీ మేము ఈజీగా మళ్ళీ బయటకు వచ్చేస్తాం, మా వెనక పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారని విక్టిమ్స్ని భయపిస్తున్న దాఖలాలు, ఆ వీడియో రికార్డ్స్ అవన్నీ కూడా వింటున్నాం మనం అసలుకి. కానీ ఇప్పుడు నిజంగా 1000 కోట్ల స్కామ్ అంటే దీని వెనక నిజంగా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నారు. విక్టిమ్స్ కూడా చెప్తున్నారు, పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు మాకు సపోర్ట్, ఏం చేయగలరు అని బెదిరిస్తున్నాడు కాల్స్లో అతను. అంటే ఒకటి రోషన్ గారు, మీరు మర్డర్ చేసి వచ్చినోడే వాడు 3 నెలలు వేసి బయట తిరుగుతాడు మంచిగా దర్జాగా. స్కామ్లు చేసినోడు వాడికి ఏముంటదండి, స్కామ్ లో ప్రూఫ్ కావాలంటాడు. వాడు ప్రూఫ్ ఏముందండి, వాడు ఎవడో పేరు మీద కంపెనీ పెడుతున్నాడు, ఎవడో ఆధార్ కార్డు పెడుతున్నాడు, ఏదో అవునండి మేము బోర్డు పెడతాం, వాళ్ళు ఎట్లా మోసపోతారండి. నేను నిన్న ఈ మధ్య కాలంలో ఒక ఆమెకైతే 3 ఎకరాలు ఎవరిదో చూపించాడండి, ఇదే లేఅవుట్ అని చెప్పిండు, ఇదే చెప్పిండు, ఆమె దగ్గర 3.5 కోట్లు తీసుకున్నాడు. ఇది ఎంత ఈజీ అంటే వాడు ఏమంటున్నాడు, అవునండి నేను చెప్తా, మస్తుగా చెప్తాను, నేను మస్తుగా చెప్తాను, వాళ్ళు ఎట్లా తీసుకుంటారండి, ఆమెకు తెలివి లేదండి అని అంటున్నారు. అంటే ఈ దొంగలు ఎట్లుంటారంటే, దొంగలు మోసం చేసేటప్పుడు మేము ఈజీగా చేస్తామండి, వాళ్ళు ఎట్లా మళ్ళా వాళ్ళ మీద బట్టగాల్సి నీళ్ళు చేయడం, ఇది చాలా పెద్ద స్కామేనండి. ఇది చెప్తున్నాను కదా, ఒక దిక్కు ఈ రకంగా ఇక్కడ నిన్న మన చూసిన ఒక స్కామ్ దానికన్నా ఎక్కువ ఉంది. ఇది నాకు తెలిసి ఇప్పుడు అందరూ ఒకే పాపతే అనిపిస్తుంది. అంటే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ మంగ్లికేష్ అప్పుడు ఆ మధు నాయక్ అనే వ్యక్తిని మెయిన్ పర్సన్ గా చూపించి ఇప్పుడు అతను కూడా జైల్లోనే ఉన్నాడు. వాళ్ళు వీళ్ళంతా ఒకే బ్యాచ్ అని కొంతమంది చెప్తున్నారు. ఇజ్ ఇట్ రైట్? అందరూ ఒకటే పల్లె చదువుకుని వీళ్ళందరూ. వీళ్ళకి ఏముందండి, పోతాం అంటే 6 నెలలు పోతాం, ఈ అమ్మ దర్జాగా 60 ఏళ్ళు హ్యాపీగా బతుకుతాం. పోతే ఏముంది, మన జైల్లో పోతే మాత్రం ఏమైనా ఉందా, టైంకి మంచిగా మన ఇంట్లో కూడా దొరకదు అంత ఫుడ్, మంచిగా నిమ్మలంగా తింటాడు, నిమ్మలంగా బతుకుతాడు. బాగా మనకి ఇజ్జతు, సిగ్గు, శరము, మానం, మర్యాద ఏముంటదండి ఈ కొడుకులకి. నిజంగా వాడు ఒకటి సొమ్ము తినొద్దు, మనం అసలు ఎప్పుడు కూడా భగవంతుడు ఒకడు ఉన్నాడు అనేది కర్మ అనేది వదిలిపెట్టదు రోషన్ గారు. మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎంత చేసినా, ఈ రోజు మనం ఎంత అవేర్నెస్ తెచ్చినా ప్రజలు మారాలండి. మారకపోతే ఎవడో లబోదిపోమంటారు, ఎవడో చెప్పంగానే వీళ్ళకి జర్ర ఫ్రీగా వచ్చిందని చెప్పండి, 4 రూపాయలు మిత్తి అంటే ఎవడో నమ్ముతాడా అండి? ఎందుకు వస్తుంది అనేది ఎందుకు ఆలోచించారు వీళ్ళు? రాత్రికి రాసి ఇండస్ట్రీ పెట్టి తెల్లార వరకే ముంచిపోతున్నాడు. ఇక మనం ఇంత కష్టపడితే వాస్తవంగా పాపం కొంతమంది దాచిపెట్టుకునే డబ్బులు ఉంటాయి, మంచిదండి. ఇప్పుడు గవర్నమెంట్ లో వచ్చిన 8 రూపాయలు ఆలోచించరు, ఆటోలకు నేను కడతాం, 4 రూపాయలనే మేము నమ్ముతాం అంటారు. వచ్చిన ఆటోనే కాదు, ఇప్పుడు ఉన్న స్కూల్లో లింగాన్ని కూడా పోతుంది, అది కూడా ఆలోచించరు. తొందరగా ధనవంతులం కావాలి, ఎందుకు అవుతారండి? వాడు ఇస్తాడు ఫస్ట్ ఒక 100 మందికి. అవునవును, లాస్ట్ టైం జరిగిందాగే వాడు కూడా ఇచ్చాడు, మధు నాయక్ కూడా ఇచ్చాడు. చివరికి మొత్తాన్ని బజార్ను పడేసాడు. అంతే మరి. ఇప్పుడు చూద్దాం అండి, ఈ కేసులో కూడా విక్టిమ్స్ చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారు. డెఫినెట్ గా
డిబేట్ స్టార్ట్ అవుతాయి. డెఫినెట్గా విక్టిమ్స్ అందరూ కూడా బయటకు వస్తున్నారు మేడం. రావాలండి. నేను కూడా దీని గురించి సెర్చ్ చేస్తాను. ఓకే అసలు ఈ ప్రజలలో రావాలి. మనం కూడా ఒకసారి దీని గురించి క్లారిటీగా మాట్లాడి కొంతమంది అడ్వకేట్స్ కూడా తీసుకోవాలి సార్. ఇది అసలు డెఫినెట్గా అండి, డెఫినెట్గా అండి, ఇలాంటివి తప్పకుండా రోషన్ గారు డెఫినెట్గా సంధ్య గారు, డెఫినెట్గా గారు అండి. మీరు నిన్న సంఘటన జరిగిందో లేదా ఈ రోజు మీరు స్పందించారు. నిజంగా కూడా మీరు ఒక సామాజికంగా ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఒక బాధ్యతతో మీరు ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుమన్ టీవీకి, రోషన్ గారు. ఓకే ఓకే సంధ్య గారు. సో ఓవరాల్ గా చూస్తున్నాం అనమాట. అంటే తీగలాగితే దొంకంతా కదులుతుంది. అంటే ఎవరు ముందు ఎవరు వెనక అనేది ఉండదు. డెఫినెట్గా అందరూ అయితే బయటకు వస్తారు. క్లియర్గా అర్థమవుతుంది. దాదాపు 1000 కోట్లు స్కామ్ చేశారు. అన్నీ కూడా పాపం అంటే వాళ్ళకి ఆశ ఉంటుంది. డెఫినెట్గా ఆశ ఉండటం తప్పు కాదు, కానీ ఇంత అత్యాశ అయితే ఉండకూడదు అనమాట. 4 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు వస్తాయని చెప్పేసి కోట్లకు కోట్లు ఆస్తులు అమ్మేసి, బంగారాలు అమ్మేసి, పొలాలు అమ్మేసి, ఇలాంటి ఎదవలకి ఇచ్చి చివరికి మీరు బజార్ను పడొద్దని చెప్తున్నాను. అండ్ ఎప్పటికప్పుడు మేము అవేర్నెస్ చేస్తూనే ఉంటున్నాం, కానీ ఇలాంటివి జరుగుతూనే ఉంటున్నాయి. కానీ ఈ స్కామ్ ఇది ఏదైతే చేశాడో ఈ భూపాల్ నాయక్ అనే వ్యక్తి నిజంగా చాలా పెద్ద స్కామ్. ఈ స్కామ్ వెనుక చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది మా పేరు రానియకుండా ఆపుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది సపోర్ట్ తీసుకొని డెఫినెట్గా ఈ స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్ చాలా పెద్ద ఎత్తున బయటకు వస్తుంది. కాబట్టి డెఫినెట్గా దీని మీద వాయిస్ రైజ్ చేద్దాం. అండ్ విక్టిమ్స్ కూడా ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన వాళ్ళు డెఫినెట్గా కింద కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మా టీంతో మాట్లాడొచ్చు ఒకసారి. అండ్ మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్తో ఒకసారి ఛానల్ని కాంటాక్ట్ అయ్యి అసలు ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎంతవరకు మోసం చేశాడు, ఎంతమందిని మోసం చేశాడు, ఎన్ని కోట్లు మోసం చేశాడు అనేది కూడా డెఫినెట్గా మొత్తం బయటికి తెద్దాం. సో ఎనీ హ్యావ్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ. ఇలాంటి వాళ్ళని డెఫినెట్గా ప్రశ్నిద్దాం. ప్రశ్నించి విక్టిమ్స్కి న్యాయం జరిగేలా డెఫినెట్గా మేమైతే అందరికీ సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.